సునీల్ హోల్డ్ ఆన్, ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గరని మళ్ళీ వస్తాను. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ భవన్ దగ్గర హరీష్ రావును పోలీసులు అడ్డుకున్న విజువల్స్ రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో భారీ జనాలు పూర్తిగా కాన్వాయ్లతో ఉన్నారు. సో భారీగా కార్లు కూడా ఉన్న వెనకాల చూడొచ్చు. కంప్లీట్ ట్రాఫిక్ జామ్. తెలంగాణ భవన్ ముందు, తెలంగాణ భవన్ ఎదుట హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. సో హరీష్ రావు మంత్రులు మా కోసం ఎదురు చూస్తున్నారు, మేము వెళ్ళాలి అంటూ పోలీసులను అడిగారు. సో పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. భారీ బలగంతో హరీష్ రావు బయలుదేరారు. మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఇచ్చినటువంటి సవాల్కి గన్ పార్క్ దగ్గరికి రండి, తేల్చుకుందాం, ఆధారాలతో సహా రా, నిరూపించాలి, లేదంటే ముక్కు నేలకు రాస్తామని చెప్పేసి మంత్రులే ఏకంగా సవాల్ విసిరితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాన్ని రెస్పాండ్ అయింది. ఇమ్మీడియట్గా బయలుదేరారు. ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, సెకండ్స్లోనే సవాల్ని రిసీవ్ చేసుకొని తెలంగాణ భవన్ నుంచి బయలుదేరే సమయంలో పోలీసులు హరీష్ రావును అడ్డుకున్నారు. సో మరోవైపు జూపల్లి కూడా తెలంగాణ భవన్కే వస్తానంటూ సవాల్ విసిరారు. ఎస్, మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్ పైన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. సో ఆయన మరి కాసేపట్లో ఆయన తెలంగాణ ప్రెస్ క్లబ్కి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. సో ప్రెస్ క్లబ్కు వెళ్ళనిస్తారా, లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ భవన్లోనే, తెలంగాణ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి తమ దగ్గరనటువంటి ఆధారాలను చూపిస్తారా? మంత్రులు విసిరినటువంటి సవాల్కు ప్రతిపక్షం సిద్ధమైంది. ఆధారాలతో సహా వస్తున్నామంటూ హరీష్ రావు తన దగ్గరనటువంటి ఆధారాలను, చేతిలో ఆ పేపర్స్ని పట్టుకొని బయలుదేరారు. మంత్రులు పిలిచారు, వెళ్ళనివ్వండి అంటూ పోలీసుని రిక్వెస్ట్ చేశారు. బట్ పోలీసులు మాత్రం హరీష్ రావును అడ్డుకున్నారు. పోలీసులు హరీష్ రావును అడ్డుకున్నారు. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. హరీష్ రావు కనిపిస్తున్నారు విత్ పేపర్స్. తన దగ్గరనటువంటి ఆధారాల్ని మీడియాకి చూపిస్తున్నారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటూ ఆయన అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. బట్ ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఇంకా హరీష్ రావు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎస్, వీళ్ళని కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్ క్లియర్ చేస్తున్నారు. పోలీసుల్ని తప్పించి రోడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు వెహికల్ని ఫ్రీ చేస్తూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ పోలీసులను తప్పుకొని ఈ వెహికల్ గన్ పార్క్ వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుందా?